కరెక్ట్గా 7 సంవత్సరాలు స్ట్రైట్ ఫిలిం ట్రైలర్ బయటకు వచ్చాక మాట్లాడతాను. మాక్సిమం స్టాంపేడ్ జరిగే ఛాన్స్ ఉండే. సో హాయ్ అన్న, అందరికి వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మీరు చూస్తున్నారు ఇట్స్ నా ఛానల్. హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అయితే నేను వెళ్ళాను. అక్కడ చాలా బాగా జరిగింది అండ్ ఫ్యాన్స్ హవా అయితే చాలా ఎక్కువగా ఉంది. అది టోటల్లీ వీడియో చేసి నేను ఇదే వీడియోలో పెడతాను ఎడిట్ చేసేసి. సో పాయింట్ వచ్చేసి ఏంటంటే, హరిహర వీరమల్లు ట్రైలర్ అనేది ఎలా ఉంది, లైక్ ముందు వచ్చేసి ఏంటంటే, హరిహర వీరమల్లు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, పాండమిక్ స్టార్ట్ అయిన టైంలో స్టార్ట్ అయింది. 2020లో స్టార్ట్ అయింది. 2021, 2022, 23, 24, 25 ఇన్ని ఇయర్స్ అయింది. ఇప్పటికి దగ్గర దగ్గర సరే అట్లీస్ట్ 5 years అనుకోండి. సో 5 years అయింది. 5 years అయ్యి మూవీ అనేది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అసలు దాని వెనకాల ఏం జరిగింది, ఏమైంది, అదంతా మూవీ ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ మాట్లాడారు. ఆ క్లిప్స్ కూడా నేను దీంట్లో పెడతాను. బట్ వాయిస్ కొంచెం క్లారిటీ లేదని అనుకుంటున్నాను నేనైతే. ఇంకేంటంటే, ఈ మూవీ ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 12 times పోస్ట్ పోన్ అయింది మూవీ. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి మూవీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది. సో దాని పరిస్థితులు ఎలా ఉంది, ఎందుకు ఇంత టైం పట్టింది అంటే, సో వాళ్ళు ఈ మూవీ ఎలా ఉండబోతుందని చెప్పారంటే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చావా మూవీ అన్నమాట. దాస్ వాయిస్ కూడా నాకు అంత ఏం మంచిగా అనిపించలేదు. ఆల్రెడీ ఓజీలో తీసుకున్నప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. హీరోయిన్ గురించి మాట్లాడితే మూవీలో చాలా క్యూట్ ఉంది, అలాగే బయట కూడా చాలా క్యూట్ ఉంది. కలిశాను, మాట్లాడడానికి వీలవ్వలేదు, బట్ ఐ మెట్ హర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా ఉందంటే, సాంగ్స్ అవి మెల్లగా ఎక్కుతున్నాయి భయ్య. సాంగ్స్ బాగున్నాయి యాక్చువల్లీ, నేను విన్నాను. ఒక సాంగ్ ట్రైలర్ లో పెట్టిన సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అంతే అన్న, ట్రైలర్ గురించి మాట్లాడుకునేటట్టు ట్రైలర్ అయితే నాకు నార్మల్ అనిపించింది, అంత ఎక్కువేమీ ఎక్కలేదు. మరి మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉందనేది నేను చెప్తాను. సో అక్కడ ఫ్యాన్స్ హవా ఎలా ఉంది, దాంతో పాటు అక్కడ మీట్ జరిగింది కదా, లైక్ మూవీ టీమ్. సో ఆ మీట్ ఎలా ఉంది, అండ్ దాని తర్వాత ముఖ్యంగా ఆడియన్స్ రియాక్షన్, పబ్లిక్ టాక్ ఏంటి ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూడక ముందు పబ్లిక్ టాక్ ఏంటి, అదంతా ఫుల్ డీటెయిల్ గా నేను వీడియో చేసి పెడుతున్నాను. సో గెట్ ఇట్ వీడియో. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు.
మూవీ 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? మీరు కలెక్షన్ దగ్గర ఆగిపోయారు. ఆయన 100 కోట్ల దానాలు చేసుకుని తీసుకుపోతున్నాడు. ఆయన 100 కోట్ల ప్రజలకి న్యాయం చేయడానికి పోరాడుతున్నాడు. అలాంటి మనిషికి 100 కోట్ల షేర్ కాదు. ఈ సినిమాతో కళ్యాణ్ గారు సినిమా అభిమానులు ఆనందపడతారు. అలాగే ఇది ధర్మం కోసం పోరాటం అంటున్నారు. ఆయన ఇక్కడ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. ఈ సినిమాతో కళ్యాణ్ గారు ఇంకా మరింత ఎత్తుకు ఎదుగుతారు. మా ఫ్యాన్స్ అందరికి అంతులేని ఆనందాలు ఇస్తారని నేను నమ్ముతున్నాను. జై హింద్. మిమ్మల్ని ఎవరు అడుగుదాం అన్నారు కదా, మీరేమంటారు దాని గురించి? మాది నరికి చూడలే కానీ ఎందుకన్నా అలా నరికేగా 11కి వచ్చినాయి. బోర్డులు పెడుతున్నారు. బోర్డులు అక్కడే పెట్టేది. ఏం బీకలేరు. ఏం బీకలే. బోర్డులు అక్కడే పెట్టేది. ఒక్కసారి చూపించాలి పవన్ కళ్యాణ్. సినిమా రిలీజ్ ఎలా అనిపిస్తుంది బ్రో? హరిహర వీరమల్ గ్లిమ్స్ కానీ లుక్స్ కానీ ఎలా అనిపిస్తుంది? జాతిని దెంగాడు బ్రో. జాతిని దెంగాడు. అంటే ఎలా ఉండబోతుంది మూవీ? మూవీ అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య. అంతకు ముందు అయితే బజ్ లేదు. బట్ రీసెంట్ గా వదిలిన లుక్స్ కానీ పోస్టర్స్ కానీ ఒక్కొక్కటి VFX చాలా బాగుంది. భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి పీకే ఫ్యాన్స్ కి. సారీ పీకే ఫ్యాన్స్ కాదు, సారీ కలిసి కూడా కాదు, జన సైనికులు. అసలు ఇంపాక్ట్ కాదు. అది పేరు పవన్ కళ్యాణ్ బ్రాండ్. 7 సంవత్సరాలు స్టేట్ ఫిలిం ట్రైలర్ బయటకు వచ్చాక మాట్లాడతాను. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ అన్ని ఫుల్ హైలైట్ అయిపోయి. ఒక విషయం చెప్తా, సాంగ్స్ గురించి ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్తాను, సాంగ్స్ అంటే మెల్లగా ఎక్కుతాయి. ఇదేంటి పీరియడిక్ ఫిలిం. ఓజీ లాంటి మాస్ ఫిలిం కాదు. అజ్ఞాతవాసం అంటే మంచి బూట్ సినిమా కాదు. అర్థమైందా? భీమ్లా నాయక్ లాంటి బయట సినిమా కాదు. పీరియడిక్ ఫిలిం అనేది ఎవరికి ఎక్కదు, మెల్లగా ఎక్కుతుంది. 4 పాటలు వెళ్ళిపోయాయి. 4 పాటలు ర్యాంపు. అసురాసుర MM కీరవాణి గారు కొట్టాడు. లాస్ట్ శ్రీరాములు గారు దద్దరిల్లింది. తొలి ప్రేమ రిలీజ్ చేసాం. కుక్కడపల్లి ఫ్యాన్స్ మేము రిలీజ్ చేస్తే సాంగ్ చేసాం. ఓజీ గ్లిమ్స్ జస్ట్ సాంగ్ చేసాం. గ్లిమ్స్కే పోయారు. కాకపోతే ఒక్కసారి మా కుక్కడపల్లి ఫేస్బుక్ అని కొట్టండి, ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సరే గ్రాండ్ చేస్తున్నాం అంటే కళ్యాణ్ బాబు సినిమాకి లేనిపోయిన గవర్నమెంట్ అంతా వస్తుంది. అర్థమైందా? లేనిపోయిన విషయాలన్నీ కళ్యాణ్ బాబు సినిమాకే వస్తాయి. అది మా బాధ. ఎప్పుడో మామూలుగా చెప్తున్నా, ఫ్యాన్ ఆలోచన వేస్ట్ తప్పనట్లేదు. విశ్వనాథ్ యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే ఇంకొక 30 minutes లో హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఎక్కడంటే బాలనగర్ విమల్లో. మ్యాక్సిమం స్టాంపేడ్ జరిగే ఛాన్స్ ఉంది స్టార్టింగ్ లో, బట్ పోలీసులు ఎమ్మటే లైక్ రియాక్ట్ అయ్యి దాన్ని స్టాప్ చేశారు. కామెడీ ఏంటంటే ఇక్కడ హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ లాంచ్ జరుగుతుంటే అందరు ఓజీ అని అరుస్తున్నారు. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎట్లంటే టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు, కానీ ఇంకా కంట్రోల్ అవుతలేదు. ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. వినాలి, వీరమలు చెప్పింది వినాలి.